కాశీనాయన మండలంలోని జ్యోతి క్షేత్రాన్ని బుధవారం రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సందర్శించారు. ఇటీవల ఫారెస్ట్ అధికారులు కూల్చివేసిన వసతి భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం జ్యోతి క్షేత్ర సమస్యల గురించి ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్తో ఫోన్ లైన్ ద్వారా ఆలయ ప్రధాన అర్చకులు ధీరయ్య స్వామితో మాట్లాడించారు. ఆయన తమను క్షమించాలని, జరిగిన తప్పును సరిదిద్దటానికి తమ వంతు ప్రత్యేకంగా చొరవ తీసుకుని జ్యోతి క్షేత్ర సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో జ్యోతి క్షేత్రానికి బస్సు నిలిపివేశారని తమ దృష్టికి వచ్చిందని వెంటనే ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తానన్నారు. ఆ సార్ గారు మీకు ఎటువంటి ఇలాంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం వారు తొందరపాటుతో ఏమైనా చేసుంటే అవి నేను సరిదిద్దడానికి సిద్ధంగా ఉంటాము. ఆ యొక్క ఆలయ సంరక్షణకు కానీ ఆ పర్మిషన్కి కానీ మేము అన్ని విధాలుగా మేము ఆదుకొని ఆ యొక్క క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి మార్గం మేము చేస్తాము. పర్మిషన్ కూడా తీసుకొచ్చేదానికి ఢిల్లీలో కూడా మాట్లాడి ఆ పర్మిషన్ తీసుకొచ్చేదానికి నేను అన్ని రకాలుగా ఆ యొక్క క్షేత్రాన్ని ఆదుకుంటానని మీరు జరిగినటువంటి దాన్ని నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇంతవరకు నా దృష్టికి రాలేదు. ఈ బిల్డింగులు పడగొట్టడం కానీ, బాత్రూమ్లు కానీ, హౌస్లు కానీ ఏమైనా కొట్టినటువంటిది ఇంతవరకు నా దృష్టికి రాలేదు. ఇప్పుడు మాత్రమే నా దృష్టికి వచ్చింది. కాబట్టి వెనకంలో నేను స్పందించి దీని మీద గట్టిగా చర్య తీసుకొని దీనికి పర్మిషన్ తీసుకొచ్చేదానికి కానీ ఎటువంటి టైంలో జరగకుండా జరిగిన దానిలో కూడా నేను గవర్నమెంట్ ద్వారా దానికి సహాయం కూడా చేస్తాము. కాబట్టి మీకు బస్సు మార్గాన్ని కూడా ఇప్పుడు లేదంటున్నారు. దానికి కూడా మేము తొందరలోనే దాన్ని బస్సును కూడా పంపించే మార్గం చేస్తాము. భక్తుల మనోవేదన దెబ్బతినకుండా మా యొక్క వంతు మేము సాయం చేస్తామని ఆయన మా యొక్క ఎందుకంటే మేము చేసినటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మేము సరిదిద్దుకొని ప్రజలకు, భక్తులకు అందరికీ కూడా మంచి న్యాయం చేస్తామని చెప్పి ఆయన లోకేష్ గారు మాతో విన్నవించారు. కృతజ్ఞత మాకు జై లోకేష్ గారికి చెప్తాను. మీడియా సోదరులకు, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా ప్రభుత్వం యొక్క దూతగా ఈరోజు నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడికి స్థానిక నాయకులతో, అదేవిధంగా ఆలయ పెద్దలతో అందరితో కలిసి ఇప్పుడే ఏదైతే గత 2 రోజుల క్రితం 7వ తారీఖు ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకునిందో ఆ సంఘటన చాలా దురదృష్టకరం అని చెప్పి ఈరోజు ఉదయం మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు దానిపైన చాలా విచారకరం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరడం కూడా మనం అందరం గమనించాం మీడియా ముఖంగా. అదేవిధంగా వెంటనే ఆయన యొక్క దూతగా నన్ను ఇక్కడికి పంపించి ఆలయాన్ని సందర్శించి పూజారి గారితో నేరుగా ఆయన మాట్లాడి ఏదైతే నారా లోకేష్ గారు మీడియా వేదికగా ఉదయం స్పందించారో అదేవిధంగా ఇప్పుడు పూజారి గారితో మాట్లాడి ఆయన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, ఆలయ యొక్క ప్రతిష్ట దెబ్బతినకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన ఏమి కోరుకున్నారో అదంతా కూడా భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఆ చర్యలన్నీ వ్యక్తిగతంగా నారా లోకేష్ గారు తీసుకొని ఈ ఆలయ యొక్క క్షేత్రం యొక్క ప్రతిష్టని కాపాడేదానికి ఆయన హామీ ఇవ్వడం ఈరోజు జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే శ్రీ అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రంలో దాదాపు 1995 సంవత్సరంలో ఈ క్షేత్రంలో ఆయన గారు పరమపదించిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వీరారెడ్డి గారు, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం ఈ క్షేత్రానికి ఏదైతే మౌలిక వసతులు అవసరమో రహదారి కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, అదేవిధంగా నీటి సౌకర్యం కానీ అన్ని విధాల సౌకర్యాలను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక మంత్రివర్యులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే తదనంతరం ఎన్నో దీని కింద అనుబంధంగా
నిత్య అన్నదాన సత్రాలు ఏర్పడి వేలాది మంది భక్తుల ఈరోజు ఈ క్షేత్రాన్ని పవిత్రంగా చూసుకుంటూ ఈ క్షేత్రంకు దర్శనం చేసుకొని వెళ్తున్న ఇలాంటి క్షేత్రంలో గత ప్రభుత్వం 2023లో అటవీ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు ఇక్కడ అనుమతులు లేకుండా ఈ గుడి నిర్మాణం కానీ ఇక్కడ ఈ గుడి యొక్క వ్యవహారాలు కానీ నడుస్తున్నాయని చెప్పి దీన్ని అడ్డుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అది కొనసాగుతూ వచ్చింది. ఆ ఆదేశాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అటవీ శాఖ అధికారులతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా స్థానిక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడి దానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సింది పోయి దాన్ని నాంచుకుంటూ వచ్చారు. ఈరోజు అదే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల కాలంలో ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ సౌకర్యం అవుతానేవి ఇలాంటివన్నీ పునరుద్ధరించడం జరిగింది. నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఇంత పవిత్రమైన క్షేత్రంలో భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాళ్ళు సున్నితంగా పరిష్కరించాల్సింది పోయి తొందరపాటు చర్యగా దాన్ని ఈరోజు ఇక్కడ ఏదైతే మూత్రశాల ఉందో దాన్ని అదేవిధంగా ఒక చిన్న సముదాయాన్ని కూడా ఇక్కడ కూల్చడం జరిగింది. దానికి వెంటనే ప్రభుత్వం దృష్టికి ఈరోజు రాగానే నారా లోకేష్ గారు ఆయన చాలా విచారం వ్యక్తం చేస్తూ బాధపడుతూ ఆయన గారు ప్రభుత్వం తరపున ఏదైతే జరిగిందో అధికారులు చేసిన తొందరపాటు చర్యని సరిదిద్దుకుంటాం, దానికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఆయన క్షమాపణ కోరుకోవడం మనం గమనించాం. అంటే ఆయన ఎంతలా ఏదైనా ఈ హిందూ మతం పైన కానీ అదేవిధంగా ఆలయాల పరిరక్షణ పైన కానీ భక్తుల మనోభావాల పైన కానీ ఈ ప్రభుత్వం కానీ నాయకులు కానీ కట్టుబడి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెట్టి ప్రతి ఒక్కరికి రాజకీయాలు దేవుని దగ్గర తీసుకురాకండి. ఒకటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయాలు మీ వ్యక్తిగత స్వార్థాలను మీ రాజకీయాలను దేవుళ్ళ దగ్గర దేవాలయాల దగ్గర తీసుకురాకండి. ఏదైతే మీరు గతంలో 5 సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఈ జిల్లా యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులే ఇక్కడ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయంలో సమస్యలను ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక మంత్రులు కానీ నాయకులు కానీ ఇక్కడ సందర్శించి ఇక్కడ ఏమి కావాలో ఆలయ అధికారులు కానీ పూజారులు కానీ అడిగి తెలుసుకొని ఉంటే శాశ్వత పరిష్కారం జరిగి ఉండేది. కానీ అప్పుడు చేయాల్సిన పనిని ఈరోజు అటవీ అధికారులు చేసిన ఒక చిన్న తప్పును ఆసరాగా చేసుకొని వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి రాజకీయాలు దీని మీద ఆపాదించడం, ప్రభుత్వాలను విమర్శించడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందో స్థానిక నాయకులు కూడా గతంలో ఇక్కడున్న విజయమ్మ గారు కానీ రితేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర దేవాదాయ మంత్రితో కూడా ఈ దృష్టిని తీసుకెళ్లారు, ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అతి తొందరలో ఈ ఆలయానికి మంచి ప్రఖ్యాతులు గాంచే విధంగా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి నిర్మాణాలను మళ్ళీ నారా లోకేష్ గారు చెప్పిన సొంత నిధులతో ఏదైతే ఈరోజు అవి డెమాలిషన్ చేశారో వాటినటిని పునరుద్ధరిస్తామని చెప్పారు, హామీని నిలబెట్టుకుంటా అని చెప్పి పూజారి గారు కూడా మాటిచ్చారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ఆలయానికి కానీ ఇక్కడున్న అన్నదాన సత్రాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ పురంధేశ్వరి గారు చొరవ తీసుకొని ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వ ప్రతినిధిగా మీ అందరి మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.